హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 1070. ఈరోజు డేట్ ఆగస్టు 19th 2022. ఫ్రెండ్స్, ఈరోజు డీల్ ఆఫ్ ద డేలో మీకు అమెజాన్లో కువింగ్స్ బ్రాండ్కి సంబంధించిన ఒక స్మార్ట్ కుక్కర్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 21,000 దాకా ఉంటుంది. ఈరోజు 6,490 రూపాయలకు ఉంది. ప్లస్ బ్యాంక్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది. మైండ్ బ్లోయింగ్ డీల్లో అవైలబుల్గా ఉంది. ఇది ఒక కంప్లీట్ స్మార్ట్ కుక్కర్ అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా నిన్న సాయంత్రం అఫీషియల్గా ఒప్పో కలర్ వాయిస్ 30ని అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ గ్లోబల్గా స్టేబుల్ అప్డేట్ అనేది ఎప్పుడెప్పుడు ఏ ఫోన్కి రాబోతుంది అనేది వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ను కూడా రివీల్ చేశారు. సో ఈ మంత్లో మనకి ఓన్లీ ఒప్పో ఫైండ్ X5 సిరీస్కి మాత్రమే వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్లో మీకు ఒప్పో రెనో 8 సిరీస్కి వస్తుంది. ఆ తర్వాత డిఫరెంట్ స్టేజెస్లో మీకు ఈ కలర్ వాయిస్ 30 అనేది అఫీషియల్గా రోల్ అవుట్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఏ ఫోన్కి ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో దీంట్లో మీ ఫోన్కి ఎప్పుడు వస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ఒప్పో నుంచే. ఒప్పో వెరీ సూన్ మన ఇండియాలో ఒప్పో ఎన్కో బడ్స్ 2ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన పేజ్ అనేది అనుకోకుండా ఫ్లిప్కార్ట్లో మనకి లైవ్లోకి వచ్చేసింది. సో ఇది మేబీ ఈ మంత్ ఎండింగ్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ మళ్ళీ రెడ్మీ ఏ సిరీస్ని తీసుకురాబోతుంది. అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఇది షామీ బ్రాండింగ్లో ఉండేది MI-A1, MI-A2, MI-A3. సో ఇప్పుడేమో రెడ్మీ బ్రాండింగ్లో ఏ సిరీస్లో ఒక ఫోన్ రాబోతుంది, A1+ లేదంటే A1. ఈ రెండు పేర్లలో ఏదో ఒక పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ A1 అంటే ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ మీద రన్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీకు గుర్తుండే ఉంటుంది MI-A1, MI-A2, MI-A3. దీంట్లో స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది కదా, MI-A కెమెరా ఉంటుంది, MI-A క్యాలెండరు, ఇలాంటి ఒక 2-3 షామీ యాప్స్ ఉంటాయి. కానీ రిమైనింగ్ అన్నీ కూడా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ని ఇస్తారనమాట. సో ఆ సిరీస్ అనేది క్లోజ్ అయిపోయింది MI-A3 తర్వాత. ఇక రావేమో అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు రెడ్మీ బ్రాండింగ్లో ఈ పేరు కనిపిస్తుంది. సో చూడాలి మరి ఈ రెడ్మీ A1 లేదంటే రెడ్మీ A1+ నిజంగానే ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్తో వస్తుందా లేదనేది మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు కూడా రియల్మీ ఫోల్డ్ మీద వర్క్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అనేవి చైనాలో వీళ్ళు ఒక క్లారిటీ లాగా ఇచ్చారు. సో రియల్మీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అంటే వివోకి సంబంధించిన ఎక్స్ ఫోల్డ్, అంటే ఒప్పోకి సంబంధించిన ఫోల్డ్, అంటే OnePlusకి సంబంధించిన ఫోల్డ్, అంటే ఐక్యూకి సంబంధించిన ఫోల్డ్, అండ్ ఫైనల్గా రియల్మీకి సంబంధించిన ఫోల్డ్. అంటే డిజైన్ కాన్సెప్ట్ అంతా బీబీకే ఫాదర్ నుంచే వస్తుంది. ఆ తర్వాత వీళ్ళంతా స్పెసిఫికేషన్స్ మార్చుకొని డిఫరెంట్ పేర్లతో లాంచ్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ బ్రాండింగ్స్లో. సేమ్ ఇప్పుడు అదే స్టైల్లో ఫోల్డ్ కూడా ఈ బీబీకే గ్రూప్లో అన్ని బ్రాండింగ్స్లో కూడా డిఫరెంట్ పేర్లతో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి మోటోరోలా ఈరోజు యూఎస్లో మోటోరోలా ఎడ్జ్ 2022ని అఫీషియల్గా లాంచ్ చేసింది. కానీ ప్రైజింగ్ మాత్రం రివీల్ చేయలేదు. సో కర్వ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్ అనమాట. ఇది మన ఇండియాకి వస్తుందా లేదని మాత్రం వెయిట్ చేయాలి. ఇది కొంచెం తక్కువే ఛాన్సెస్, మేబీ తీసుకొస్తారా లేదని మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వెరీ సూన్ మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా OnePlus Nord 3 తీసుకురాబోతుంది. ఎన్ ఉంది లేదనుకున్నా ఫస్ట్ ఇది తీసుకురాబోతుంది. సో ఇది మేబీ డైమండ్స్ సిరీస్ ప్రాసెసర్తోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు OnePlus వాచ్, OnePlus Nord వాచ్, OnePlus TWS Nord 3W, OnePlus Nord నెక్ బ్యాండ్స్ అంటే స్మార్ట్ బ్యాండ్స్ ఇలాంటివి కూడా వీళ్ళు నాట్ బ్రాండింగ్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక మనకి గుడ్ న్యూస్ అండ్ కంపెనీస్కి కొంచెం బ్యాడ్ న్యూస్ ఏంటంటే కామన్ ఛార్జింగ్ పోర్ట్ అనేది మేబీ 2024లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ అనుకుంటా దీన్ని ఆల్రెడీ టెక్న్యూస్లో మనం 2కి అనుకున్నాం. ఇప్పుడు కొన్ని కన్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ మీద కన్ఫర్మేషన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్గా స్మార్ట్ ఫోన్స్కి Type-C మాత్రమే ఉంటుంది. ఎక్సెప్ట్ స్మార్ట్ ఫోన్స్కి అంటే స్మార్ట్ ఫోన్స్ కాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఛార్జింగ్ పెట్టుకునే ఉండే పోర్ట్స్కి మాత్రం కామన్ పోర్ట్ ఉంటుందన్నమాట. అంటే స్మార్ట్ ఫోన్స్కి కామన్గా Type-C ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఎలక్ట్రానిక్స్కి ఒక పోర్ట్ ఉంటుంది. సో దీని గురించి క్లారిటీ అనేది వెరీ సూన్ మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు స్టిక్ మ్యాన్ లెజెండ్స్ అని ఒక గేమ్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. 10 రూపీస్ గేమ్ ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.